ఎన్నికల ఫలితాలపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో ఏర్పడబోయే తొలి సర్కారు తమదే అంటున్నారు. 50కి పైగా సీట్లు కైవసం చేసుకోవటం ఖాయమంటున్నారు. బంగారు తెలంగాణ కోసం ప్రజలు తమకే పట్టం కడుతున్నారని విశ్లేషిస్తున్నారు. తెలంగాణలో మరో పార్టీ సహకారం లేకుండానే గవర్నమెంట్ ఫామ్ చేస్తామంటున్నారు. కాంగ్రెస్ నేతలు వ్యక్తం చేస్తున్న ధీమాపై పార్టీలో రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీగా ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు. బయటికి ఎన్ని వార్తలు వచ్చినా, ఎంత చర్చ జరిగినా ప్రజలు తప్పకుండా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారనేటువంటి విశ్వాసాన్ని సందర్భంగా ప్రజల మధ్యలో తిరిగిన వ్యక్తిగా, ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అభ్యర్థిగా తప్పకుండా గెలుస్తామనేటువంటి 100% కాన్ఫిడెన్స్ ఈ సందర్భంగా వ్యక్తం చేస్తా ఉన్నాం. గెలుపు మాదేనంటూనే అసెంబ్లీ పోరులో వన్ సైడ్ మెజారిటీ ఎవరికీ రాదంటూ కామెంట్ చేస్తున్నారు కాంగ్రెస్ లీడర్స్. పూర్తి మెజారిటీ సీట్లు రాకుంటే అధికారంలోకి రావటం ఎలా అనేదే పార్టీ నేతల్లో ప్రజెంట్ డిస్కషన్ పాయింట్ గా మారింది. టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య 4-5 సీట్లు మాత్రమే తేడా ఉండే అవకాశం ఉందని కాంగ్రెస్ నేతలు అంచనా వేస్తున్నారు. రెండు పార్టీలకు 40 నుంచి 45 సీట్ల మధ్య వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. అదే జరిగితే రెండు పార్టీలు కలిసి అధికారాన్ని పంచుకునే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనే విషయంపై రకరకాల చర్చలు చేస్తున్నారు. కాంగ్రెస్ టీఆర్ఎస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుపై ముందుగానే డెప్త్ గా థింక్ చేస్తున్నారు కాంగ్రెస్ లీడర్స్. సంకీర్ణంలో కేసీఆర్ సీఎం పదవి తీసుకున్నా డిప్యూటీ సీఎం, హోమ్ మినిస్ట్రీ తమవేనంటూ శాఖలపై కూడా క్లారిటీ ఇస్తున్నారు. కుదిరితే సింగిల్ గా పవర్లోకి, లేదంటే టీఆర్ఎస్ తో కలిసి అధికారాన్ని పంచుకునేందుకు సిద్ధమనే సంకేతాలు ఇస్తున్నారు. పొత్తుల అంశం జాతీయ రాజకీయాలతో ముడిపడి ఉన్న తెలంగాణలో ఏదో ఒక పార్టీతో కలిపి అధికారం చేజిక్కించుకుంటామన్న ఆశ కాంగ్రెస్ నేతల్లో ఉంది. 50 పైన గనక సీట్లొస్తే ఎంఐఎం, సిపిఐ లాంటి కలిసి వచ్చే పార్టీలతో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడుతుందనే చర్చ జరుగుతోంది. తెలంగాణ ఇచ్చినా తెచ్చినా కాంగ్రెస్కే ప్రజలు పట్టం కడతారనే పూర్తి నమ్మకంతో ఉన్నారు కాంగ్రెస్ నేతలు. మెజారిటీ సీట్లు, ప్రభుత్వ ఏర్పాటుపైనే డిస్కషన్స్ చేస్తున్నారు. ప్రస్తుతం వస్తున్న ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చూసి భయపడాల్సిన అవసరం లేదంటున్నారు. ఫలితాలు వచ్చే వరకు గెలుపుపై ధీమా వీడకూడదనే ఆలోచనతో ఉన్నారు. మొత్తానికి తెలంగాణలో ఎవరు పవర్లోకి వస్తారనేది తేలాలంటే మరో 15 రోజులు ఆగాల్సిందే.